ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ బాధ్యతలను నిష్పక్షపాతంగా నెరవేర్చాలని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. మాజీ మంత్రి కె ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ ఎర్రచందనం, స్మగ్లర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ఉండకుండా ఏరి పారవేస్తున్నామని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చట్టాలు చుట్టాలుగా పనిచేశాయని, చంద్రబాబు జైలుకెళ్లడం కుట్ర కోణమేనన్నారు. గంజాయి, నాసిరకం మద్యం వల్ల పేద ప్రజలు కనీసాలుగా మార్చారని, 100 రోజుల పాలనలో అసాంఘిక అణిచివేయడం జరుగుతుందన్నారు. యాక్షన్ తీసుకోవడానికి నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఇంతకుముందు శాంతి భద్రతలు కరువైనాయి. పోలీసు అధికారులు కూడా మనము పోలీస్ రిపోర్ట్ ఇస్తే కూడా తీసుకోలేని పరిస్థితి ఉండింది. అట్లాంటిది ఎవరన్నా ఉంటే దాంట్లో మళ్ళీ రెడ్ బుక్లో కూడా ఎక్కించడానికి అవకాశం ఉంటుంది. మరి ఏదో మిగతా వాళ్ళంతా హేళన చేస్తున్నారు కానీ రెడ్ బుక్ అనే దాంట్లో ఎక్కితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. అవి తప్పకుండా గవర్నమెంట్ ప్రభుత్వము చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. మన బాధ్యత కూడా ఏదన్నా ఉందంటే ఎవరన్నా గంజాయి అమ్ముతున్నా కానీ, రైతుల మధ్య అమ్ముతున్నా కానీ ప్రభుత్వానికి తెలియపరచాల్సిన అవసరం మన మీద ఉంది. మన బాధ్యతగా కూడా మనం స్వీకరించాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నాను.